హలో మై డియర్ ఫ్రెండ్స్, నేను మీ శ్యామ్ సార్ మాట్లాడుతున్నాను. మనలో చాలామంది కొన్ని సందర్భాల్లో కాన్ఫిడెన్స్ని కోల్పోతూ ఉంటాం. ఈవెన్ నేను కూడా. సో నౌ ద పాయింట్ ఈస్, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ కాన్ఫిడెన్స్ని ఎప్పుడు మనం లూజ్ అవుతామో, కాన్ఫిడెన్స్ లూజ్ అయినప్పుడు మనం జనరల్గా ఏం చేస్తుంటాం? చాలా డిప్రెస్ అవుతూ ఉంటాం. కాన్ఫిడెన్స్ లూజ్ అవ్వడానికి బేసిక్ రీజన్ ఎప్పుడు ఉంటుందంటే, మనం ఎక్స్పెక్ట్ చేసింది మనం చేయలేకపోయినా, మనం కష్టపడినా కూడా రిజల్ట్ రాకపోయినా కాన్ఫిడెన్స్ లూజ్ అవుతూ ఉంటాం. నేను నా లైఫ్లో కాన్ఫిడెన్స్ తగ్గినప్పుడు ఏం చేస్తుంటానో అది మీతో షేర్ చేసుకుంటాను. వాట్ ఐ యూజువలీ డూ ఇన్ మై లైఫ్ ఇఫ్ ఐ లూజ్ మై కాన్ఫిడెన్స్. నేను ఆలోచిస్తా, ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఒక్కడికి ఈ ప్రాబ్లం వచ్చిందా, ప్రపంచంలో చాలామందికి ప్రాబ్లమ్స్ వస్తాయని. చాలామందికి ప్రాబ్లమ్స్ వస్తాయి. నేను ఒక్కడినే ఫెయిల్ అవుతూ ఉంటానా? చాలామంది వాళ్ళ లైఫ్స్లో ఏదో ఒక సిచ్యువేషన్లో ఫెయిల్ అవుతూ ఉంటారా? చాలామంది వాళ్ళ సిచ్యువేషన్స్లో లైఫ్లో ఫెయిల్ అవుతూ ఉంటారు. మరి నేను ఒక్కడనే ఎందుకు కాన్ఫిడెన్స్ని లూజ్ చేసుకోవాలి? సో వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు సే ఈజ్, మై డియర్ ఫ్రెండ్స్, జనరల్గా మన లైఫ్లో ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు, ఫెయిల్యూర్స్ వచ్చినప్పుడు మనం కాన్ఫిడెన్స్ లూజ్ అవుతూ ఉంటాం. బట్ ఆ టైంలో ఒకసారి గుర్తు తెచ్చుకోవాల్సిన విషయం ఏంటంటే, మన ఒక్కరికే రాలేదు ఈ ప్రాబ్లం, చాలామందికి వచ్చింది. మనం ఒక్కరివే లేవు ఈ భూమి మీద, చాలామంది ఉన్నారు. దెన్ వాట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ లూజింగ్ కాన్ఫిడెన్స్? ఇంకో విషయం చెప్తాను. నేను నా లైఫ్లో ఏం చేస్తానో అదే మీతో చెప్తాను. మనం కొన్నిసార్లు మిస్టేక్స్ చేసినప్పుడు, ఫెయిల్యూర్స్ వచ్చినప్పుడు కాన్ఫిడెన్స్ లూజ్ అవుతూ ఉంటాం కదా. ఆ టైంలో నేను ఏం చేస్తుంటానంటే, నేను నా లైఫ్లో తీసుకున్న బెస్ట్ డెసిషన్స్ని ఆలోచించుకుంటాను. వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు సే, మన లైఫ్లో రాంగ్ డెసిషన్స్ ఎలా అయితే తీసుకుంటామో, ద బెస్ట్ డెసిషన్స్ కూడా తీసుకుంటాం. ఆ టైంలో అవి ఆలోచించండి. కరెక్టే కదా, మరి నేను బెస్ట్ డెసిషన్స్ కూడా తీసుకున్నాను కదా. సో దెన్ వాట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ వర్రీయింగ్ టూ మచ్? మనం లైఫ్లో బెస్ట్ డెసిషన్స్ తీసుకుంటాము, కొన్నిసార్లు రాంగ్ డెసిషన్స్ తీసుకుంటాం. మనం లైఫ్లో గెలిచిన సందర్భాలు చాలా ఉంటాయి, ఓడిన సందర్భాలు కూడా చాలా ఉంటాయి. అప్పుడు వీటి గురించి ఆలోచించి కాన్ఫిడెన్స్ని ఎందుకు నేను లూజ్ చేసుకోవాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనందరం అర్థం చేసుకుందాము, మనం లైఫ్లో చాలా సిచ్యువేషన్స్లో గెలిచాము, మర్చిపోకండి. మీరు మీ అందరి లైఫ్స్లో, స్కూల్ లైఫ్లో, కాలేజ్ లైఫ్లో, తర్వాత పర్సనల్ లైఫ్లో, ప్రొఫెషనల్ లైఫ్లో చాలా పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్నే ఫేస్ చేశారు. ఫేస్ చేసి ఇక్కడ దాకా వచ్చారు. మనందరం మన గత జ్ఞాపకాలు ఒక్కసారి కానీ గుర్తు తెచ్చుకుంటే చాలా సందర్భాల్లో గెలిచాం మనం. చాలా పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ని హ్యాండిల్ చేయగలిగాం మనం. అలాంటిది ఈ ప్రాబ్లం ఎంత ఆఫ్టర్ ఆల్ అని బలంగా నమ్ముతాం. నేనైతే అదే చేస్తాను. నా లైఫ్లో చాలా ప్రాబ్లమ్స్ వస్తుంటాయి కొన్నిసార్లు, చాలా సిచ్యువేషన్స్లో ఇంక ఇది హ్యాండిల్ చేయలేనేమో, కాన్ఫిడెన్స్ అంతా తగ్గిపోతూ ఉంటుంది. ఆ టైంలో ఒకటే అనుకుంటాను పడుకునే ముందు, అరే నేనేంద్రా ఇంత ఆలోచిస్తున్నా, నేనేంటి ఓవర్ యాక్షన్ చేస్తున్నా, ఇంత ఓవర్ థింకింగ్ చేయాల్సిన అవసరం ఉందా, ఇది అసలు పెద్ద ప్రాబ్లమా, దీనికంటే పెద్ద పెద్ద ప్రాబ్లమ్సే లైఫ్లో మనం హ్యాండిల్ చేసాం, ఇదే అంత ఆఫ్టర్ ఆల్ జుజూబీ అనుకోవడమే. ఫ్రాంక్లీ స్పీకింగ్, ఇది నేను మిమ్మల్ని మోటివేట్ చేయడానికి చెప్తున్న మాట కదా, మనసులోంచి వస్తున్న మాట. నేను చేసే పనే మీకు చెప్తున్నా. మై డియర్ ఫ్రెండ్స్, అండ్ ఫ్యూచర్ సక్సెస్ఫుల్ పీపుల్ అవ్వాలి అనుకునే వాళ్ళందరూ కూడా కాన్ఫిడెన్స్ని అస్సలు వదులుకోకండి. ఎందుకంటే కాన్ఫిడెన్స్ ఎప్పుడైతే మనం వదులుకోవడం స్టార్ట్ చేస్తామో, సక్సెస్ దూరం అయిపోతుంది, హ్యాపీనెస్ దూరం అయిపోతుంది, పీస్ దూరం అయిపోతుంది. మన మీద మనకుండే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎప్పుడైతే పోతుందో, తెలియకుండానే సెల్ఫ్ రెస్పెక్ట్ దూరం అయిపోతుంది. మనని మనం అసహించుకోవడం స్టార్ట్ చేస్తాం. మనని మనం ఎప్పుడైతే అసహించుకోవడం మొదలు పెడతామో, కావాలని ఇంకా 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 దిగజారిపోతాము, రాంగ్ డెసిషన్స్ తీసుకుంటాం. అంత అవసరమే లేదు. మనం మన లైఫ్లో చాలా ప్రాబ్లమ్స్ హ్యాండిల్ చేసాము, చాలా ఫెయిల్యూర్స్ని ఈజీగా ఓవర్కమ్ చేసుకుంటూ ఇక్కడ దాకా వచ్చాము. ఇంకా ఇంకా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయడానికి మనం ఎప్పుడు కూడా రెడీగా ఉందాం. మై డియర్ ఫ్రెండ్స్, నెవర్ లూజ్ కాన్ఫిడెన్స్, బికాస్ ద మూమెంట్ యూ స్టార్ట్ లూజింగ్ కాన్ఫిడెన్స్, యూ విల్ ఆల్సో హ్యావ్ టు లూజ్ యువర్ సెల్ఫ్ రెస్పెక్ట్. అండ్ ఇఫ్ యూ లూజ్ యువర్ సెల్ఫ్ రెస్పెక్ట్, యూ విల్ హ్యావ్ టు ఫర్గెట్ యువర్ గోల్ అండ్ అంబిషన్. మన అందరికీ లైఫ్లో బలమైన గోల్ ఉంది, బలమైన యాంబిషన్ ఉంది. లేకపోతే బలమైన గోల్ పెట్టుకుందాం, బలమైన యాంబిషన్ పెట్టుకుందాం, దాని గురించి ఆలోచిస్తూ ముందుకు వెళ్ళిపోతాం. ఇంకా చెప్పాలంటే, మీకు ఇష్టమైన ఒక సినిమా యాక్టర్ కానీ, లేకపోతే ఒక పొలిటీషియన్ కానీ, లేకపోతే ఒక ఫ్రీడమ్ ఫైటర్ కానీ, లేకపోతే ఒక స్టేట్స్మెన్ కానీ, ఎవరైనా కూడా మన ఫ్యామిలీలో చాలామంది ఉంటారు. మనకి రోల్ మోడల్స్ అంటే అబ్దుల్ కలాం లేకపోతే భగత్ సింగ్ అవ్వాలని లేదు. మన ఇంట్లోనే ఉంటారు రోల్ మోడల్స్. మన ఇంట్లో మన ఫాదరే ఉంటారు, మన అమ్మ ఉంటుంది, మన అన్నయ్య ఉంటాడు, మన అంకుల్ ఉంటారు, మన సిస్టర్ ఉంటారు,
మన ఫ్రెండ్స్లో ఎవరో ఒకరు ఉంటారు, వాళ్ళ దగ్గర నుంచే మనం చాలా విషయాలు నేర్చుకోవచ్చు. మీరు నమ్మండి నమ్మకపోండి, నేను ప్రతి ఒక్కరి నుంచి ఏదో ఒక క్వాలిటీ నేర్చుకుంటూ ఉంటాను. నన్ను అడిగితే నా లైఫ్లో నేను చాలా విషయాలు నేర్చుకున్నది చాలా చిన్న వాళ్ళ దగ్గర నుంచే. ఐ కీప్ లెర్నింగ్ ఫ్రమ్ ద పీపుల్ అరౌండ్. నా చుట్టుపక్కల వాళ్ళని చాలా విషయాలు నేర్చుకుంటూ ఉంటాను. రోల్ మోడల్ అంటే ఎక్కడో అక్కర్లేదు, మన పక్కనే ఉంటారు. సో వాళ్ళ దగ్గర నుంచి మనం ఇన్స్పిరేషన్ తీసుకుంటూ ఉండాలి. నెవర్ లూజ్ కాన్ఫిడెన్స్. బీ వెరీ 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 కాన్ఫిడెంట్. మన కాన్ఫిడెన్స్ బయట కనిపించక్కల్లా, మనం చూడడానికి నార్మల్గా ఉంటాం, కానీ లోపల చాలా కాన్ఫిడెన్స్ ఉండాలి. ఎంత కాన్ఫిడెన్స్ ఉండాలంటే భయం కూడా మన కాన్ఫిడెన్స్ని చూసి భయపడాలి. ఎగ్జాజరేషన్ చేయట్లేదు. ఎంత కాన్ఫిడెన్స్ ఉండాలంటే ఫెయిల్యూర్స్ మనని చూసి భయపడి వెళ్ళిపోవాలి. దాట్ లెవెల్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఈజ్ నీడెడ్. ఈ మాటని ఎందుకు చెప్తున్నానంటే, ఎస్పెషల్లీ ఇప్పుడున్న సొసైటీలో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, చాలామంది యంగ్స్టర్స్ చిన్న చిన్న వాటికి కాన్ఫిడెన్స్ లూజ్ అవుతున్నారు. చివరికి మొబైల్ ఫోన్ రీఛార్జ్ చేసుకోవడానికి వాళ్ళ అకౌంట్లో డబ్బులు లేకపోతే కూడా దే ఆర్ లూజింగ్ దేర్ కాన్ఫిడెన్స్. ఏదో ఒక ఎగ్జామ్లో ప్రిలిమ్స్ క్వాలిఫై అవ్వకపోయినా, మెయిన్స్ క్వాలిఫై అవ్వకపోయినా కాన్ఫిడెన్స్ లూజ్ అవుతున్నారు. ఏంది అది? అంత అవసరం ఉందా? అంత ఓవర్ యాక్షన్ చేయాల్సిన పని ఏంటి? నాకు అర్థం కాదు. మనకంటే చాలా పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళే కాన్ఫిడెంట్గా వాళ్ళ లైఫ్ని వాళ్ళు లీడ్ చేస్తున్నప్పుడు మనకున్న ప్రాబ్లం ఎంత ఆఫ్టర్ ఆల్ కదా. అగైన్ ఐఎమ్ టెలింగ్ యూ మై డియర్ ఫ్రెండ్స్, నెవర్ లూజ్ కాన్ఫిడెన్స్. మనం లైఫ్లో ఇంకా సాధించాల్సింది చాలా ఉంది. సాధిద్దాం, గెలుద్దాం, మన పేరెంట్స్ గర్వపడే స్టేజ్లోకి వెళ్దాం. చిన్న చిన్న ప్రాబ్లమ్స్కి కాన్ఫిడెన్స్ పోవాల్సిన పని ఉందా? ముందు ముందు మనం చేయాల్సిందే చాలా ఉంది, చేద్దాం. డోంట్ లూజ్ కాన్ఫిడెన్స్. ఆల్ ద బెస్ట్.